హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జూన్ 3 విశేషాలేంటో తెలుసుకుందాం రండి. 1962 జూన్ 3న అట్లాంటా ఆర్ట్ అసోసియేషన్ స్పాన్సర్ చేసిన యూరప్ మ్యూజియం పర్యటన నుండి అట్లాంటా పౌర మరియు సాంస్కృతిక నాయకులు చాలామంది తిరిగి వస్తుండగా వారి చార్టర్డ్ బోయింగ్ 707 టేకాఫ్ అయినప్పుడు ఫ్రాన్స్లోని ప్యారిస్ సమీపంలో ఓర్లీ ఫీల్డ్ వద్ద క్రాష్ అయింది. ఈ దుర్ఘటనలో 122 మంది మరణించగా అందులో 106 మంది అట్లాంటన్లు ఉన్నారు. ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహించబడుతుంది. సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాల మీద అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. 2018 ఏప్రిల్ 12న న్యూయార్క్లో 193 దేశాలు పాల్గొన్న ఐక్యరాజ్యసమితి 72వ సాధారణ సదస్సులో సైకిల్ దినోత్సవ తీర్మానాన్ని ఆమోదించారు. సైకిల్ను 19వ శతాబ్దంలో ఐరోపాలో మొదటిసారిగా ఉపయోగించారు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు అయినా సైక్లింగ్ చేస్తే శరీరానికి అనేక లాభాలుంటాయని డాక్టర్స్ చెప్తున్నారు. కానీ మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి సైకిల్ అనేది ఒక పార్టీ సింబల్గా మాత్రమే గుర్తుంటుంది. దానిని ఒక వాహనంలా మాత్రం వాడే పరిస్థితి ఉండదు. ఆపరేషన్ బ్లూ స్టార్ 1984 జూన్ 1 నుండి 10 లోపల జరిగిన భారతీయ సైనిక చర్య. ఇది పంజాబ్లోని అమృత్సర్లో గల స్వర్ణ దేవాలయం కాంప్లెక్స్ నుండి సిక్ దాందాని నక్సల్ నాయకుడైన బింద్రన్ వాలే మరియు అతని అనుచరులను బయటకు రప్పించడానికి చేసిన చర్య. 1984 జూన్ 1న తీవ్రవాదులతో చర్చలు చేసిన విఫలమయ్యాయి. అందువల్ల అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ను ప్రారంభించాలని సైన్యాన్ని ఆదేశించారు. 1984 జూన్ 3వ తేదీన సైనిక విభాగాలు, పారామిలిటరీ దళాలు స్వర్ణ దేవాలయాన్ని చుట్టుముట్టాయి. జూన్ 8 కల్లా స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య ముగిసింది. ఈ ఘటనలో అధికారిక గణాంకాల ప్రకారం 83 మంది సైనికులు మరణించగా 249 మంది గాయపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత లెక్కల ప్రకారం 1592 మంది మిలిటెంట్లు పట్టుబడ్డారు. మిలిటెంట్లు, సాధారణ పౌరులు కలిపి 554 మంది ఈ ఘటనలో మరణించారు. జూన్ 8న బింద్రన్వాలే మరణించాడు అని తెలిసిన తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ ముగిసింది. ఆపరేషన్ బ్లూ స్టార్ ఈ రోజుకి 40 ఏళ్ళు పూర్తయింది. భారతీయ సినీ నటి రాధా గారు 1966 జూన్ 3న జన్మించారు. రాధ గారు తెలుగు, తమిళ చలనచిత్ర రంగంలో 250కు పైగా సినిమాలలో నటించారు. రాధ గారు మొదటి సినిమా భారతిరాజా గారు దర్శకత్వం వహించిన సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారు. ఈమె తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన అవార్డులను గెలుచుకున్నారు. హ్యాపీ బర్త్డే రాధా గారు. మహమ్మద్ అలీ విశ్వవిఖ్యాత బాక్సర్. ఈయన తన 74వ ఏట 2016 జూన్ 3న మరణించారు. మహమ్మద్ అలీ 3 సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన శక్తిశాలి. ఇతని అసలు పేరు క్లాషియస్ క్లే. నల్లజాతి వారి హక్కుల కోసం పోరాడిన మాల్కమ్ ఎక్స్ స్ఫూర్తితో ఇస్లాం మతాన్ని స్వీకరించి మహమ్మద్ అలీగా తన పేరును మార్చుకున్నారు. మహమ్మద్ అలీపై హాలీవుడ్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాలలో తన పాత్ర తానే నటించడం విశేషం. 1977లో తీసిన గ్రేటెస్ట్లో అలీ తన పాత్ర తానే పోషించి మెప్పించాడు. 2001లో తీసిన అలీ సినిమాలో విల్ స్మిత్ మహమ్మద్ అలీ పాత్ర వేస్తే ఆస్కార్ నామినేషన్ దక్కింది. మహమ్మద్ అలీ 22 ఏళ్లకే ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్గా ఎదిగారు. 1964లో దిగ్గజ బాక్సర్ సోనీ లిస్టన్పై గెలుపుతో ప్రపంచ ఛాంపియన్గా మహమ్మద్ అలీ నిలిచారు. 1964, 1967, 1978లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్గా మహమ్మద్ అలీ నిలిచారు. ఎంతోమంది బాక్సర్లకి మహమ్మద్ అలీ ఒక ఇన్స్పిరేషన్.